చూడమ్మా లాస్ట్ క్లాస్లో మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్లో రేషియో అనాలిసిస్ ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ ఆఫ్ రేషియోస్లో మనం రేషియోస్ని మనం 4 రకాలుగా డివైడ్ చేస్తామండి. ప్రాఫిటబిలిటీ రేషియోస్, నెక్స్ట్ లిక్విడిటీ రేషియోస్, యాక్టివిటీ రేషియోస్ అండ్ సాల్వెన్సీ రేషియోస్. ఓకేనా? కాబట్టి మనం ఫస్ట్ ఉండే ప్రాఫిటబిలిటీ రేషియోస్ గురించి రోజు మనం తెలుసుకుందాం అన్న. ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఫస్ట్ హెడ్డింగ్ ఏంటంటే మనం ప్రాఫిటబిలిటీ రేషియోస్ ప్రాఫిటబిలిటీ రేషియోస్. ప్రాఫిటబిలిటీ రేషియోస్ లాభదాయకత నిష్పత్తులు అంటారు. ఇందులో మనకి ఫస్ట్ వన్ ఈజ్ లాభదాయక నిష్పత్తిలో ఫస్ట్ వన్ ఈజ్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో అండి. ఏమ్మా మీరు నోట్స్ రాసుకోండి. రేషియో అనాలిసిస్ అని ఎగ్జిమ్ పెట్టుకుని రేషియో అనాలిసిస్ అని ఎగ్జిమ్ పెట్టుకుని మెయిన్ ఎడిటింగ్ ఫస్ట్ రావడం ప్రాఫిటబిలిటీ రేషియోస్ లాభదాయకత నిష్పత్తులు అంటారు. ఇందులో మనకి ఫస్ట్ వన్ ఈజ్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ప్రాఫిటబిలిటీ రేషియోలో మనకి ఫస్ట్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో అండి. కాబట్టి గ్రాస్ ప్రాఫిట్ స్థూల లాభ నిష్పత్తి అంటారు. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈక్వల్ టు దీని ప్రిన్సిపల్ ఏంటంటే గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. గ్రాస్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100 ఇదండి ప్రిన్సిపల్. ఓకేనా? గ్రాస్ ప్రాఫిట్ స్థూల లాభ నిష్పత్తిని మనం కాల్కులేట్ చేయడానికి ప్రిన్సిపల్ ఏంటంటే గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఓకేనా? సెకండ్ ఆపరేటింగ్ రేషియో. సెకండ్ వన్ ఈజ్ ఆపరేటింగ్ రేషియో. ఆపరేటింగ్ రేషియో సో దీని ప్రిన్సిపల్ ఏంటంటే ఆపరేటింగ్ రేషియో ఈక్వల్ టు ఆపరేటింగ్ కాస్ట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఆపరేటింగ్ కాస్ట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100 అమ్మ. ఇది ఆపరేటింగ్ రేషియోకి ప్రిన్సిపల్. సో ఇక్కడ మళ్ళీ ఆపరేటింగ్ కాస్ట్ అంటే ఏంటండి? ఆపరేటింగ్ కాస్ట్ ఈక్వల్ టు ఆపరేటింగ్ కాస్ట్ అనేది మనకి ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ రేషియోలో గ్రాస్ ప్రాఫిట్ లెక్కలు ఉంటుందండి, నెట్ సేల్స్ ఉంటాయి, ఇంకా 100. ఇక్కడ ఆపరేటింగ్ కాస్ట్ అనేది మనకు డైరెక్ట్గా ఉండదండి. మనం దీన్ని ఆపరేటింగ్ కాస్ట్ని కాల్కులేట్ చేయాలి. ఆపరేటింగ్ కాస్ట్ అనేది ఎలా వస్తుందండి మనకి? ఆపరేటింగ్ కాస్ట్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ ఆపరేటింగ్ కాస్ట్ ఈక్వల్ టు ఆపరేటింగ్ కాస్ట్ అంటే ఏంటండి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఓకేనా? ఆపరేటింగ్ కాస్ట్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? మళ్ళా చూడండి పైన మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది ఎలా వస్తుందండి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఏమో ఇవన్నీ రాసుకోండి నీట్గా.
నోట్ చేసుకోండి. ఓకేనా? కాబట్టి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈక్వల్ టు ఇక్కడ ఆపరేటింగ్ కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ equal to opening stock plus purchases, opening stock plus purchases plus direct expenses, okay na? తర్వాత wages, opening stock plus purchases plus wages కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లోకి వస్తుందండి. అండ్ రాసిన wages plus అదర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, wages plus డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ minus closing stock ఇదండి బ్రాకెట్. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ వేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఓకేనా? ఓపెనింగ్ స్టాక్కి పర్చేజెస్, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అదర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని యాడ్ చేసి లెస్ క్లోజింగ్ స్టాక్ తీసేస్తూ వచ్చేదాన్ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటారు. ఇక ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఫస్ట్ లెసన్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్లో మన ఇన్కమ్ స్టేట్మెంట్ని కంపేరిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఆర్ కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఆల్రెడీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ గురించి మనం తెలుసుకున్నామండి. కాబట్టి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఆపరేటింగ్ expenses equal to office and administrative expenses, office and administrative expenses, office and administrative expenses plus selling and distribution expenses, selling and distribution expenses. ఈ రెండింటిని కలిపి మన ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అంటే ఆఫీస్ ఆఫీస్ మరియు పరిపాలన ఖర్చులు అంటారు. ఓకేనా? ఆఫీస్ ఖర్చులు మరియు పరిపాలన ఖర్చులు అంటారు. సో అవి ప్లస్ అమ్మకం పంపిణీ ఖర్చులు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్, రెండింటిని కలిపి మన ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఓకేనా? కాబట్టి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ దీని రెండింటిని కలిపి మనం ఏమంటారు? ఆపరేటింగ్ కాస్ట్ అంటారు. ఓకేనా? ఆపరేటింగ్ కాస్ట్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. మళ్ళీ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈ విధంగా కాల్కులేట్ చేయాలండి. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రెండు ఎక్స్పెన్సెస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటారు. అప్పుడు మనం కాల్కులేట్ చేసుకుని ఆపరేటింగ్ రేషియోని మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. ఓకేమా? ఇదంతా నీట్గా రాసుకోండి. తర్వాత ఆపరేటింగ్ రేషియో తర్వాత థర్డ్ వన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో అంటారు. థర్డ్ వన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో. కాబట్టి ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఈక్వల్ టు ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఈక్వల్ టు ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఈక్వల్ టు ఆపరేటింగ్ ప్రాఫిట్ బై operating profit by net sales into 100. ఓకేనమ్మా? కాబట్టి ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది మనకి ఎలా వస్తుందండి? మరి ఆపరేటింగ్ ప్రాఫిట్
నెట్ సేల్స్ మనకి లెక్కలో ఉంటాయి డైరెక్ట్గా ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది మనకి కావాలి. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈక్వల్ టు net sales minus operating cost. Net sales minus operating cost. అంటే మన ఆపరేటింగ్ కాస్ట్ అనే దాన్ని ఆపరేటింగ్ రేషియోలో మనం కాల్కులేట్ చేస్తామండి, దాన్ని తీసుకుంటాం. కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం రాసిన అవసరం లేదు. ఆపరేటింగ్ కాస్ట్ అనేది ఎలా వస్తుంది, పైన వస్తుంది కదా. కాబట్టి నెట్ సేల్స్ నుంచి ఆపరేటింగ్ కాస్ట్ ఈజీగా వచ్చేదాన్ని ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటారు. కాబట్టి ఆపరేటింగ్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100 ఇది ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో అంటారు. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో తర్వాత నెట్ ప్రాఫిట్ రేషియో. ఫోర్త్ వన్ ఈజ్ నెట్ ప్రాఫిట్ రేషియో. Net profit ratio. Next fourth one is net profit ratio. Net profit ratio. Net profit ratio. Net profit ratio equal to net profit ratio equal to net profit by net sales into 100. ఓకేనా. కాబట్టి మనకి నెట్ ప్రాఫిట్ అనేది ఎక్కడ ఉంటుందమ్మా, డైరెక్ట్గా మనకి నెట్ సేల్స్ కూడా. కాబట్టి నెట్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100 వేసుకుంటే మనకి నెట్ ప్రాఫిట్ రేషియో అనేది మనకు తెలుస్తుందండి. ఓకేనా. ఇక లాస్ట్గా ఎక్స్పెన్సెస్ రేషియో, ప్రాఫిటబిలిటీ రేషియో. అంటే వీటిని మనం జనరల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ అంటారు. 4, 5 ఏంటంటే మనకి ఎక్స్పెన్సెస్ రేషియో. ఫిఫ్త్ వన్ ఎక్స్పెన్సెస్ రేషియో. సో ఫిఫ్త్ వన్ ఈజ్ ఎక్స్పెన్సెస్ రేషియో. Expenses ratio. Expenses ratio equal to principal రాసుకోండి. Expenses ratio equal to expenses by net sales into 100. అయితే ఇక్కడ మనకి ఎక్స్పెన్సెస్లో మనకి చాలా రకాలు, అంటే ఏ ఎక్స్పెన్స్ అయినా ఇవ్వచ్చండి. ఇప్పుడు మనకి ఆఫీసర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ రేషియోని మనం కాల్కులేట్ చేయమన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఇక్కడ ఆఫీసర్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. అంటే ఎక్స్పెన్సెస్ అంటే ఏదో ఒకటి కదండి, మనకి ఎన్ని ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అన్ని ఎక్స్పెన్సెస్కి ఎక్స్పెన్సెస్ రేషియోని మనం కాల్కులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడండి, దానికి ఎక్స్పెన్సెస్ రేషియోని కాల్కులేట్ చేయాలి. అప్పుడు మనం ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ బై నెట్ సేల్స్ ఇంటూ 100 వేసుకుంటాం. అలా కాకుండా మనకి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ రేషియో కాల్కులేట్ చేయమన్నాడు అనుకోండి. ఇక్కడ ఎక్స్పెన్సెస్ ప్లేస్లో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. అలా మనం ఏ ఎక్స్పెన్సెస్ అయినా మనం ఎక్స్పెన్సెస్ రేషియోని, అక్కడ మనకి ఏ ఎక్స్పెన్స్ ఇస్తే ఆ ఎక్స్పెన్స్కి ఎక్స్పెన్సెస్ రేషియోని మనం కాల్కులేట్ చేస్తామండి. ఓకేనా. కాబట్టి ఇవి ప్రాఫిటబిలిటీ రేషియోస్ అమ్మా. కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో. గ్రాస్ ప్రాఫిట్ రేషియో అనేది అమ్మకాల మీద గ్రాస్ ప్రాఫిట్ శాతం ఎంత ఉంది అనే దాన్ని తెలియజేస్తుందండి. ఓకేనా. అమ్మకాలకి గ్రాస్ ప్రాఫిట్ కానీ రెండింటికి మధ్య గల సంబంధాన్ని శాతం రూపంలో మనకు చెప్పేదాన్ని మనం గ్రాస్ ప్రాఫిట్ రేషియో అంటారు. ఓకేనా. అంటే టోటల్ సేల్స్లో గ్రాస్ ప్రాఫిట్ అనేది ఎంత పర్సెంటేజ్గా ఉందనే దాన్ని మనం పర్సెంటేజ్లో కాల్కులేట్ చేసి చెప్తామమ్మా. కాబట్టి గ్రాస్ ప్రాఫిట్ రేషియో అనేది గ్రాస్ ప్రాఫిట్కి నెట్ సేల్స్కి మధ్య సంబంధాన్ని, రిలేషన్షిప్ని అది తెలియజేస్తుంది. సెకండ్ అంటే ఆపరేటింగ్ రేషియో అంటారు. ఓకేనా. అంటే ఆపరేటింగ్ కాస్ట్ బై సేల్స్. అంటే అమ్మకాలలో నెట్ సేల్స్లో ఆపరేటింగ్ కాస్ట్
అనేది ఎంత పర్సెంటేజ్గా ఉంది అనే దాన్ని మనకి ఆపరేటింగ్ రేషియో అనేది మనకు తెలియదు. అంటే ఆపరేటింగ్ రేషియోని మనం కాలిక్యులేట్ చేయడం ద్వారా అమ్మకాలలో ఆపరేటింగ్ కాస్ట్ అనేది ఎంత ఉంది అంటే మనకి పర్సెంటేజ్ అంటే ఇప్పుడు మనకి 80% ఉందనుకోండి, చాలా ఎక్కువ ఆపరేటింగ్ కాస్ట్ అనేది మనకి ఎక్కువైపోవడం వల్లే గ్రాస్ ప్రాఫిట్ మనకి తగ్గిపోద్దండి. నెట్ ప్రాఫిట్ అయినా గ్రాస్ ప్రాఫిట్. కాబట్టి అసలు మనకి నెట్ సేల్స్లో అమ్మకాల్లో మనకి ఈ ఆపరేటింగ్ కాస్ట్ ఎంత ఉన్నది, ఎంత శాతంగా ఉన్నది అనే దాన్ని మనం ఈ ఆపరేటింగ్ రేషియోని మనం కాలిక్యులేట్ చేయడం ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చు అండి, సులువుగా. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో అంటే గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేయగా వచ్చేదాన్ని మనం ఆపరేటింగ్ కాస్ట్ని తీసేయగా వచ్చేదాన్ని మనం నెట్ సేల్స్ నుంచి మనకి ఆపరేటింగ్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసేయగా వచ్చేదాన్ని ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటారు. ఓకేనా? కాబట్టి మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్కి అంటే అమ్మకాలలో ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంత శాతంగా ఉంది అంటే అమ్మకాలలో నెట్ సేల్స్లో ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది మనకి ఎంత శాతంగా ఉంది అనే దాన్ని మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో మనకి ద్వారా అంటే మనం కాల్కులేట్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చండి. ఇక నెట్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ అంటే నెట్ ప్రాఫిట్కి సేల్స్కి మధ్య రిలేషన్షిప్ని సంబంధాన్ని తెలియజేస్తుందండి. ఓకేనా? అంటే నెట్ సేల్స్లో మొత్తం నికర అమ్మకాలలో నికర లాభం అనేది ఎంత శాతంగా ఉన్నది అనే దాన్ని మనం ఈ నెట్ ప్రాఫిట్ రేషియో ద్వారా మనం తెలుసుకోవచ్చండి. ఓకేనా? నెట్ ప్రాఫిట్ రేషియో అంటే నికర లాభానికి నికర అమ్మకాలకి మధ్య గల సంబంధం, రిలేషన్షిప్. ఓకేనా? అంటే నెట్ సేల్స్లో నెట్ ప్రాఫిట్ అనేది అంత శాతంగా ఉన్నది. ఓకేనా? మన ఫైనల్గా వచ్చేది నెట్ ప్రాఫిట్, అన్ని ఖర్చులు తీసేగా వచ్చేది నెట్ ప్రాఫిట్ మనకి నికరం. కాబట్టి నెట్ ప్రాఫిట్ అమ్మకాల్లో మనకి నెట్ ప్రాఫిట్ శాతం అంటే 100 రూపాయలు మనకి సేల్స్ అమ్మకాలు అనుకుంటే అందులో నెట్ ప్రాఫిట్ 20 రూపీస్ అనుకోండి, అంటే మనకి 20%. ఓకేనా? కాబట్టి 20% మనకి నెట్ ప్రాఫిట్ అనేది ఉంది. అంటే టోటల్ చేస్తాం 20% నెట్ ప్రాఫిట్. ఓకేనా? అలా మనం నెట్ ప్రాఫిట్ రేషియోలో అమ్మకాలు నెట్ ప్రాఫిట్ అనేది ఎంత శాతంగా ఉన్నదాన్ని మనం తెలుసుకోవచ్చు నెట్ ప్రాఫిట్ రేషియో ద్వారా ఈజీగా. ఇక ఎక్స్పెన్సెస్ రేషియో అంటే ఎవరి మనకి ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ లేదా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఇవి అమ్మకాల్లో ఎంత శాతంగా ఉన్నాయి అనే దాన్ని మనం ఎక్స్పెన్సెస్ రేషియోని కాల్కులేట్ చేయడం ద్వారా మనం తెలుసుకోవచ్చండి. ఓకేనా? ఈ 5ని మనం జనరల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ అంటారు. ఇవి కాకుండా ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఇంకా ఉన్నాయండి. సో మనకి మెయిన్లీ ఇవి జనరల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ మనకి ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఇదంతా కూడా మీరు నోట్స్ రాసుకున్నామా, దీనికి సంబంధించి మనం నెక్స్ట్ క్లాస్లో ఒక సమ్ మనం సాల్వ్ చేద్దాం. అసలు ఈ రేషియోస్ మనం ఏ విధంగా కాల్కులేట్ చేయాలో ఒక సమ్ తీసుకుని మనం ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఇదంతా నోట్స్ రాసుకున్నాం ఈ 5 ప్రిన్సిపల్స్ కూడా. ఓకే.